హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానమాట. సో ఏం కాదు, ఏలూరు మెడికల్ కాలేజీ అలాగే హాస్పిటల్లో అయితే కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ చాలామంది ఎలా ఫిల్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మ్యాక్సిమం అందరికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. కొన్ని హాస్పిటల్లో కానీ మీ మెడికల్ కాలేజీలో కానీ ఒకవేళ పోస్టులు వదిలితే దానికి సంబంధించిన అప్లికేషన్ ఈ రకంగా అయితే ఉంటుంది. సో దీన్ని ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది చాలామంది కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేనైతే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. నేను ఒక అప్లికేషన్ ఫిల్ చేసే విధానం మీకు చెప్తున్నాను ఇప్పుడు. అప్లికేషన్ ఆఫ్ ది నేమ్ యాక్చువల్గా మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అక్కడ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అంటే వాళ్ళే ఇస్తారు. ఇక్కడ ఒక ఫోటో అంటించి ఉంచాలన్నమాట. ఆ ఫోటో మీద కూడా మనం సైన్ చేయించాలి, గ్రీన్ పెన్ గెజిటెడ్ సైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు రాసుకోండి. అలాగే జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ రాయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలన్నమాట. తర్వాత సోషల్ స్టేటస్ అనమాట. సోషల్ స్టేటస్ అంటే ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ. బీసీలో సబ్ కాస్ట్ ఉంటుంది. బీసీలో సంథింగ్ బీసీఏ, బీసీబీ రాసి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 అనమాట. అందులో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ అనమాట. ఎక్కడైనా కనుక ఇంతకుముందు మీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే కనుక ఆ జాబ్కి సంబంధించినట్టు మీరు మీ దగ్గర డాక్యుమెంట్స్ అవి ఉంటే కనుక అక్కడ ఎస్ అని పెట్టి ఆ డాక్యుమెంట్స్ని మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్కి అయితే అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిక్యాప్ నెంబర్ 7 ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనమాట. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన కోట అయితే సపరేట్గా ఉన్నదనమాట. సో అక్కడ టిక్ పెట్టి దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కూడా దానికి అటాచ్ చేసి పెట్టండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 8 అనమాట. ఈఎస్డబ్ల్యూ ఇది వచ్చేసి ఈఎస్డబ్ల్యూ కాపీస్ సంబంధించిన లేటెస్ట్ ఈఎస్డబ్ల్యూ సర్టిఫికేట్స్ ఉన్నా సరే 2025, 25 ఎన్క్లోజ్డ్ ఉంటే కనుక దానికి అటాచ్ చేసి అక్కడ ఎస్ అని పెట్టి ఎవరైతే ఉందో వాళ్ళ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ అండి. ఎవరైతే ఆర్మీలో అలాగే నేవీలో అలా ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన అక్కడ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టి ఆ డాక్యుమెంట్స్ని దానికి అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీ మొబైల్ నెంబర్. ఆ తర్వాత వచ్చి డీడీ అండి. ఇప్పుడు డీడీ అని ఎందుకు నెంబర్ మెన్షన్ చేశారంటే ఒక పోస్ట్కి అయితే ఫ్రీ టోటల్గా. ఒక పోస్ట్ మించి రెండో పోస్ట్ మూడో పోస్ట్ కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా డీడీ అయితే తీయాలి ఖచ్చితంగా. సో అప్లికేషన్లో సేమ్ అలాగే ఉందన్నమాట, డీడీ తీయమని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి అమౌంట్. డీడీ ఛార్జెస్ అమౌంట్ వేయకూడదండి, ఓన్లీ అమౌంట్ ఒకటే 250 రూపీస్ మాత్రమే వేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండ్ కమ్యూనికేషను. మీరు ఎక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ దగ్గర మీరు అడ్రస్ రాసి తర్వాత ఈమెయిల్ ఐడి అనేది రాయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మార్క్స్ ఒబీడియంట్ అంటే మీరు ఏదైతే డిగ్రీ ఇంటర్ 10th తర్వాత ఏదైతే మీరు చదివారో దాన్ని బట్టి ఫస్ట్ మీరు డిగ్రీ ఎంటర్ చేయండి, తర్వాత ఇంటర్ ఎంటర్ చేయండి, తర్వాత 10th ఎంటర్ చేయండి. ఒకవేళ ఐటీఐ అయితే కూడా ఐటీఐ కూడా ఎంటర్ చేయండి. లాస్ట్ వచ్చేసి మనకి 10th క్లాస్ అనేది అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత దానికి వచ్చేసి మీకు మార్క్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ ఒబీడియంట్ అని చెప్పేసి కొత్త క్లియర్గా అది మెన్షన్ చేయండి. దాని కింద వచ్చేసి మీకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద టిక్ పెట్టారు కదా కొంతమంది, ఎవరైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పని చేశారు, ఏ ఇన్స్టిట్యూట్లో పని చేశారు అనేది మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి పెట్టాలి. తర్వాత 4th నుంచి 10th వరకు అంటే ఎక్కడైతే మీరు చదువుకున్నారో కొంతమంది 1 నుంచి 5th వరకు 1 నుంచి 5th వరకు ఒక స్కూల్లో చదువుకుంటారు. నెక్స్ట్ వచ్చి 6th నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదువుకుంటారు. అక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి, ఓకేనా. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ అంటే ఏం లేదు, జస్ట్ పైన మీ సంతకం పెట్టండి, అది మీ పేరు రాసుకోండి, దాని కింద సిగ్నేచర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకేం అవసరం లేదు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం ఉండండి, నాకు క్లియర్గా లేదు అప్లికేషన్ క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ రిసీవ్డ్ పోస్ట్ అండి. అది ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అయితే అక్కడ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది వాళ్ళు రాస్తారనమాట, అది మీకు సంబంధం లేదు. సో కింద అయితే మీ పేరు రాసి పక్కన అయితే మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. మీ పేరు రాసి మీ పేరు అదే పక్కన డాక్టర్ ఆఫ్ సన్ ఆఫ్ ఉంటుంది, సన్ ఆఫ్లో అయితే మీ ఫాదర్ నేమ్ రాయండి. ఈ పక్కన ఏ రోజైతే మీరు సబ్మిట్ చేస్తారో అక్కడ డేట్ రాసి సిగ్నేచర్ పెట్టండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈ అప్లికేషన్ విధానం అయితే మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా నాకు సారీ ఒక్క నిమిషం, మీరు డీడీ నెంబర్ వేయాలన్నారు కదా, డీడీ నెంబర్ ఎక్కడ ఉంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కింద చూశారు కదా అదే డీడీ నెంబరు. ఆ డీడీ నెంబర్ని అందులో ఎంటర్ చేసి మీరు ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయండి. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.